కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని 6 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేయాలని ఉంది. దరిదాపు 350 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2023లో NHMలో 108 క్యాడర్లకు 23% హైక్ ఇచ్చి కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ 23% కూడా యాడ్ చేయమని మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంక్రిమెంట్ పాలసీ యాజ్ పర్ GOA NHM 5%, తర్వాత లాయల్టీ బోనస్ 10%, 5% ఏదైతే ఉందో అది కూడా అప్లికబుల్ చేయాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ 108 క్యాడర్లకు ఇచ్చి కేవలం మా ఒక క్యాడర్కే లేకుండా చేస్తారు. ఎందుకంటే మాకు తెలియదు GOA కట్ చేసిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కనీసం అడవి ప్రాంతాలలో రూరల్లో పనిచేస్తాం మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి చనిపోతే మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి, ఎక్స్చేంజ్ ఒక 2,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. మీరు కేవలం NHM ఉద్యోగులు మేము ఇయ్యమని కరాఖండిగా చెప్తా ఉంటారు. ఈరోజు ఫీల్డ్ స్టాఫ్కి FRS ఎగ్జామ్షన్ కూడా అడుగుతూ ఉంటాము. మేము పొద్దున్న లేచిన నుంచి స్కూల్లోకి పోతాము, అంగన్వాడీకి పోతాము, వేరే సర్వేలు అంటూ పోతాము, హ్యామిలెట్ విలేజెస్ పోతాము. మాకు ఎగ్జామ్ ఇవ్వమంటే ఇయ్యమని కరాగడిగా చెప్తా ఉంటారు. కనీసం అధికారుల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామనే సమస్య లేదని చెప్తా ఉంటారు అధికారులు. సో ఇలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో గత 6 ఏళ్లుగా మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రోజు అందరూ మా CHOలు అందరూ కడుపు మండి ఈరోజు అందరూ ఇండివిజువల్గా రిప్రజెంట్ చేయడానికి ఇంతవరకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్యల మీద ముందుకే పోతాము. ఏదైతే మేము యాక్షన్ ప్లాన్ ఇచ్చినామో ఎక్కడ కూడా తగ్గేది లేదు. ముందుకే పోతాము. మా డిమాండ్ నెరవేరే వరకు, మా సమస్యలు తీరే వరకు మేము మాత్రం ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చినామో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు పోవడమే జరుగుతుంది అని తెలియపరుస్తా ఉన్నాను మీడియా మీకు సముఖంగా.